ఆగండి. చికెన్ లేకపోయినా పర్లేదు కానీ మష్రూమ్ పులావ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బయట 300 పెట్టి తిన్న రెస్టారెంట్ టేస్ట్ ని ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేద్దాం. ముందుగా కుక్కర్ లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ స్టేజ్ లో గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తే పులావ్ కి వచ్చే కిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇప్పుడు ఎర్రని టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు క్లీన్ చేసి కట్ చేసుకున్న మష్రూమ్ ని హై ఫ్లేమ్ లో 2-3 మినిట్స్ నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ మసాలా మిక్స్ అయ్యే టైంలో వచ్చే అరోమా చాలు పులావ్ టేస్ట్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసి బాగా కలుపుకుందాం. తర్వాత బిర్యానీ ఆకు మరియు గరం మసాలా యాడ్ చేసి మసాలా నుండి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. 1 కప్ రైస్ కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసి టేస్ట్ చెక్ చేయండి. మాకైతే టేస్ట్ సూపర్ సెట్ అయింది. మళ్ళీ మీకు ఇప్పుడు సోక్ చేసి పెట్టిన బాస్మతి రైస్ వేసుకొని బ్రేక్ అవ్వకుండా స్లోగా మిక్స్ చేసుకుందాం. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఆహా, ఈ మష్రూమ్ పులావ్ నుండి వస్తున్న వాసనకి ఆకలి అయితే డబల్ అవ్వకపోతుందో చెప్పండి. ఒక్క ప్లేట్ తో స్టార్ట్ చేసి సెకండ్ ప్లేట్ కూడా గ్యారంటీ. ఈ రెసిపీ మీకు నచ్చితే సేవ్ చేసుకోండి. మష్రూమ్ లవర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి.